ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కాపురం. పెళ్ళంటే రెండు మనసుల కలయికే కాదు, రెండు భిన్నమైన సంస్కృతుల మధ్య జరిగే మహాయుద్ధం. పెళ్ళైన కొత్తలో ఇక్కడ రమేష్, ఆండాలు ఎంతో సరదాగా గడిపేవారు. రమేష్ ఆఫీస్ నుంచి రాగానే ఆండాలు పల్లెటూరి కబుర్లు చెప్తుంటే నవ్వుకుంటూ వినేవాడు. కాని ఇప్పుడు సీన్ మారింది. రమేష్ అద్దం ముందు నిలబడి తన బ్రాండెడ్ సూట్ సర్దుకుంటూ ఖరీదైన సెంటు కొట్టుకుంటూ మురిసిపోతున్నాడు. ఆండాలు మంచం మీద కూర్చుని కాటుక డబ్బా తీసి కళ్లకు దట్టంగా దిద్దుకుంటుంది. రమేష్ ఆమెను అద్దంలో చూసి గట్టిగా నిట్టూరుస్తాడు. ఆండాలు, మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళమో గుర్తుంది కదా? అప్పుడు నీ పల్లెటూరి మాటలు ముద్దుగా అనిపించేవి. కానీ ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం. నా ఆఫీస్ సర్కిల్, నా ఫ్రెండ్స్ అందరూ చాలా మోడ్రన్. ఇవాళ మా ఆఫీస్లో పెద్ద డీల్ సక్సెస్ పార్టీ. అందరూ వాళ్ళ వైఫ్స్ని అల్ట్రా మోడ్రన్గా తీసుకొస్తున్నారు. నీకోసం ఆ వెస్ట్రన్ గౌన్, ఆ హై హీల్స్ శాండిల్స్ ఎందుకు కొన్నాను? అవి వేసుకోకుండా మళ్ళీ ఈ పాతకాలం పట్టుచీర, ఈ కేజీ మల్లెపూలేంటి? నా స్థాయికి తగ్గట్టు నువ్వు మారలేవా? ఏంటండి రమేష్ గారు, మీరెప్పుడూ ఇంతే. కొత్తలో నా కాటుక కళ్ళు బాగున్నాయన్నారు, నా మల్లెపూల వాసన అమృతం అన్నారు. ఇప్పుడు ఈ సిటీ గాలి సోకి అన్నీ మారిపోయాయా? ఆ గౌను నిన్న రాత్రి ట్రై చేశాను. అది వేసుకుంటే అచ్చం ఏదో పాతకాలపు గొడుక్కి రంధ్రాలు పడితే దానికి బట్ట కట్టినట్టు ఉందది. ఇక ఆ హీల్స్ అంటారా, అవి వేసుకొని అడుగు తీసి అడుగేస్తే నేను టిప్పర్ లారీలాగా బోల్తా పడ్డమైతే ఖాయం. నా పల్లెటూరి పట్టు చీరే నాకు పట్టుకొమ్మ. మీకు నా మీద ప్రేముంటే నేను ఎలా ఉన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను. ఆండాలు, ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను మార్చాలని చూస్తుంది నీ మంచి కోసమే. అక్కడ అందరూ స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, చాలా స్టైల్గా ఉంటారు. నువ్విలా తల నిండా పూలు పెట్టుకుని వెళ్తే అందరూ నన్ను వెక్కిరిస్తారు. నా పరువు పోతుంటే చూస్తూ ఉండాలా? నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ భార్యల ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నేను మాత్రం నిన్ను పక్కన పెట్టుకుని పల్లెటూరు సంతకు వెళ్ళినట్టు ఫోజులు ఇవ్వాలా? స్టైలిష్ అంటే ఏంటండి? జీన్స్ ప్యాంటు వేసుకుని గ్యాస్ సిలిండర్లా నిలబడాలా? లేక మొహానికి అరకిలో మైదా పిండి పూసుకొని తెల్లదయ్యాలో తిరగాల? మన ఊర్లో అందరూ నన్ను ఆండాలు బొమ్మలా ఉంటామని మెచ్చుకునేవారు. ఇక్కడికి వస్తేనేమో నేను మీకు భారంగా కనిపిస్తున్నానా? నాకు నేను ఎలా ఉన్నానో నాకు అలాగే ఉండడం ఇష్టం. మనుషుల మనసు చూడండి రమేష్ గారు, వేసుకునే బట్టలు కాదు. పదండి, వెళ్తే ఈ చీరతోటే వస్తాను, లేదంటే రాను. సరే సరే, నీ మొండితనం నాకు తెలుసుగా. నీతో వాదించటం కంటే గోడకి తల బాదుకోవటం మేలు. పద, ఆ చీరతోనేరా. దేవుడా, నా పరువు కాపాడయ్యా. రమేష్ విసుగ్గా గుమ్మం దగ్గరకు వెళ్తుంటే సడన్ గా ఆండాలు అరుస్తుంది. ఆగండి ఆగండి రమేష్ గారు, ఎక్కడికి అంత తొందర? మీరలా గడప దాటి బయటికి వెళ్ళిపోతే ఎలాగా? ఉండండి ఒక్క నిమిషం, పూజ గదిలోకి వెళ్ళేసి వస్తాను. ఏంటి సరోజా, మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడు మళ్ళీ పూజ గదిలోకి ఎందుకు? ఇప్పటికే గంట లేట్ అయింది. అక్కడ ఆఫీస్లో పార్టీలు అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నీ వాలకం చూస్తుంటే నాకు ఇవ్వాలే ఆఖరి పార్టీ అనిపిస్తుంది. ఆండాలు పూజ గదిలోకి పరుగు తీసి 1 నిమిషం తర్వాత వెలుగుతున్న హారతి పళ్ళెం పట్టుకొని నోట్లో ఏవో మంత్రాలు చదువుకుంటూ హుషారుగా బయటకొచ్చింది. ఇదేంటి ఇప్పుడు హారతేంటి? ఎవరికిస్తున్నావు? ఆఫీస్ పార్టీకి వెళ్తున్నానా, లేక ఏదైనా యుద్ధానికి వెళ్తున్నానా? యుద్ధమే రమేష్ గారు. మీ ఆఫీసులో ఉండే ఆ మాయదారి జనం కళ్ళని మీ మీదే ఉంటాయి. అలా నిలబడండి, కదలకుండా ఉండండి. అచ్చ విగ్రహంలా నిలబడండి, దిష్టి తీయాలి. దిష్టేంటాండాలు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సూట్ ఎంత ఖరీదైందో తెలుసా? ఆ హారతి పొగ తగిలితే ఇది వాసన వస్తుంది. పక్కన పెట్టా పళ్ళన్ని. ఆండాలు వినకుండా హారతిని రమేష్ చుట్టూ 3 సార్లు తిప్పుతూ, అబ్బో రమేష్ గారు, మీరు ఈ కోటు బూటులో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? అచ్చం సినిమా హీరోలా మెరిసిపోతున్నారు. అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాను. మీ ఆఫీసులో ఉన్న ఆ సురేష్ గాడు, ఆ లోకేష్ గాడు, వాళ్ళ కళ్ళు అచ్చం కాకి కళ్ళలా ఉంటాయి. వాళ్ళ దిష్టి గనక మీకు తగిలితే రేపుదయం మీకు మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. అందుకే ఈ పల్లెటూరు పద్ధతిలో దిష్టి తీసేస్తున్నాను. కుడి పక్కకు తిరగండి, ఎడం పక్క తిరగండి. అమ్మయ్యా, ఇప్పుడైతే మీరు సేఫ్. నువ్వొక పల్లెటూరి మొద్దు వాండాలు. నీకెన్నిసార్లు చెప్పినా ఈ పాతకాలపు వేషాలు మాత్రం మార్చుకోవట్లేదు. ఆఫీస్ పార్టీకి వెళ్తుంటే హారతి పట్టడం ఏంటని ఎవరైనా వింటే నవ్వుతారు. ఇప్పటికే టైం 9 దాటింది.
నీ దిష్టి పుణ్యమా అని ఇవాళ నా పరువు బజార్న పడ్డం ఖాయం. పద ఇంకా. నవ్వితే నవ్వుకోనివ్వండి రమేష్ గారు. నా మొగుడు నాకు ముఖ్యం కానీ ఆ సోడాబుడ్డి కల్లా ఆఫీస్ బ్యాచ్ కాదు కదా. పదండి, ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇక కారులో వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్తూ ఉంటారు. రమేష్ కారు నడుపుతూ ఆండాలకి క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. రమేష్ మోహన్లో ఇంకా ఆ దిష్టి సీన్ తాలూకు విసుగు కనిపిస్తూనే ఉంది. ఆండాలు, పార్టీలో ఎవరైనా ఏదన్నా అడిగితే హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ అని చెప్పు. అంతే తప్ప అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, మునగ చెట్టు కాయలు కాసాయా అని మన ఊరి పురాణాలు మొదలు పెట్టుకో. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే గౌరవంగా తీసుకో. అంతే తప్ప ఏంటిక్క నీళ్లు కూడా అడిగి తాగాలా అని అమాయకంగా మాట్లాడుకో. అబ్బో, మీరేమో మందు తాగి ఊగితే అది ఫ్యాషను, నేను మంచి మాటలు రెండు చెప్తే అది పల్లెటూరు గత్తరా. సర్లేండి, నా నోటికి తాళం వేసుకుంటాను. మీ పరువుని నేను ఎండుగడ్డిలాగేమి తగలబెట్టనులేండి. ఒక పెద్ద హోటల్ దగ్గరికి వెళ్లి కారాపాడు రమేష్. అక్కడ వెస్టర్న్ మ్యూజిక్ వినబడుతుంది. రమేష్ ఆండాలు చేయి పట్టుకుని లోపలికి వస్తాడు. ఆండాలు తన పట్టుచీర సర్దుకుంటూ ఆ వాతావరణం చూసి వింతగా మొహం పెడుతుంది. రమేష్ ఫ్రెండ్ సురేష్, అతని భార్య ప్రియ అక్కడికొస్తారు. హే రమేష్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇంతకీ ఎవరిమే? మీ ఇంటికి ఏమైనా కొత్తగా వంట మనిషిని పెట్టుకున్నారా, లేక మీ ఊరి నుంచి ఎవరైనా పెద్ద ఆవిడ పలకరించడానికి వచ్చిందా? ఆ మాటకి రమేష్ మొహం ఎర్రగా అయిపోయి తడబడుతూ, అబ్బే కాదు సురేష్, తను నా వైఫ్ ఆండాలు. అప్పుడే ప్రియ ఆండాలిని పైనుంచి కిందకి అసహ్యంగా చూస్తూ, ఓ మై గాడ్ రమేష్, నీ టేస్ట్ ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి చీర ఇంత లావుగా ఉందేంటి? అచ్చం పాతకాలం నాటి ఆండాలు బొమ్మలాగే ఉంది. అసలు ఈ పార్టీకి ఇలా పట్టుచీర కట్టుకుని రావడానికి ఎంత ధైర్యం ఉండాలి? మరీ వింతగా కనిపిస్తోంది. అవును రమేష్, ఎంతలాగా ఉందో చూడు. ఆండాలంటే ఏదో హీరోయిన్ అనుకున్నాను గాని ఇది సాక్షాత్తు వాటర్ ట్యాంకర్లా ఉంది కదరా. మీ ఇద్దరు జోడి చూస్తుంటే ఒక బక్క పెన్సిల్ పక్కన ఒక పెద్ద బస్తా పెట్టినట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆండాల్ని చూసి వెటకారంగా నవ్వుతూ ఉంటారు. రమేష్ భయంతో అవమానంతో తలదించుకుంటాడు. ఆండాలు కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఉంటుంది. కోపంతో ముందుకొచ్చి సురేష్ని వేలుతో చూపిస్తూ, ఓయ్ సురేష్ గారు, మీరు నన్ను చూసి నవ్వుతున్నారా? మీరు చూస్తే అచ్చం ఆకలితో అలమటించే బక్క కుక్కలా ఉన్నారు. మీ భార్యని చూస్తే ఎవరో సున్నం కొట్టిన పాత గోడలా ఉంది. మేము పల్లెటూరి నెయ్యి, స్వచ్ఛమైన పాలు తాగి ఇలా ఆరోగ్యంగా ఉన్నాం. మీరు సిటీలో కలుషితమైన గాలి పీల్చుకుని ఎముకల గూడుల్లాగా తయారయ్యి మా మీద జోకులు వేస్తారా? నా పేరు ఆండాలు, నేను ఇలాగే ఉంటాను. నా బరువు చూసి నవ్వే మీకు మీ మేకప్ల వెనక ఉన్న మీ కుళ్ళున మనసులు కనిపించడం లేదా? ఆండాలు ఆపు ప్లీజ్, అందరూ చూస్తున్నారు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోవాలి? మీ ఫ్రెండ్స్ నన్ను వాటర్ ట్యాంకర్ అంటుంటే మీరు విగ్రహంగా నిలబడ్డారు కదా. మీరొక పల్లెటూరు మొద్దు. రమేష్ గారు, సిటీకొచ్చి మీ రక్తాన్ని మర్చిపోయారు. పదండి, ఇక ఈ దిక్కుమాలిన పార్టీలో నేనుండను. ఇక కారులో ఇద్దరూ తిరిగొస్తూ ఉంటారు. ఆండాలు ఏడుస్తూ రమేష్ మీద అరుస్తూ ఉంటుంది. చూసారా, మీ ఫ్రెండ్స్ నన్ను ఎంత మాట అన్నారో. నన్ను వాటర్ ట్యాంకర్ అంటే మీరు ఒక్క మాట కూడా అనలేదు. నా పరువు పోతుంటే మీకు కనీసం కోపం రాలేదా? మీరొక పల్లెటూరు మొద్దు రమేష్ గారు. సిటీకొచ్చి మీరు కూడా వాళ్ళలాగే మారిపోయారు. నాకు నా పల్లెటూరు నయం. రేపే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అబ్బా, నేను ముందే చెప్పాను కదా ఆండాలు ఆ డ్రెస్ వేసుకోమని, నువ్వే వినలేదు. ఇప్పుడు నా మీద అరుస్తావేంటి? గౌన్ వేసుకుంటే నిన్నెవరూ అలా అనేవాళ్లే కాదు. నన్ను కనీసం ఒక్క పార్టీలోనైనా తలెత్తుకుని తిరగనివ్వవా నువ్వు? అంటే తప్పు నాదేనా? మీ పరువు నా బట్టల్లో ఉందా? ఇక నుండి మీ సిటీ పార్టీలు నాకొద్దు. మీ మోడర్న్ వేషాలు వద్దు. నన్ను అవమానించిన చోట నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆండాలలా రమేష్ మీద విరుచుకుపడుతూ ఉండగా రమేష్కి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. కానీ లోపల బాధ కూడా ఉంది. రమేష్ కారుని పక్క కాపి తలబాదుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ రావటంతో రమేష్ కోపంగా ఎవరు అని అడుగుతాడు. హలో, ఎవరు? అవతల నుంచి చాలా స్వీట్గా, బావగారు గుర్తుపట్టలేదా? నేను స్వప్నని. అక్కుందా? ఒక్కసారి ఫోన్ అక్కకి ఇస్తారా ప్లీజ్? తనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రమేష్ ఫోన్ ఆండాలికిస్తాడు. ఆండాలు కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ తీసుకుంటుంది. హలో స్వప్న, ఏంటే ఈ టైంలో కాల్ చేసావు? ఏమైంది?
అమ్మా నాన్న బాగున్నారా? అక్క, అందరూ బాగున్నారు, కానీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. నేను సిటీకి వస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను. రేపు ఉదయమే ట్రైన్ ఎక్కుతున్నానక్క. ఆండాలు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ తన బాధను కూడా మర్చిపోయి, అవునా? నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావే తల్లి. సరే రావే, నువ్వొస్తే నాకు ఒక తోడుంటుంది. మీ బావగారు రైల్వే స్టేషన్కి వచ్చి నిన్ను దర్జాగా పికప్ చేసుకుంటారు. రేపు సాయంత్రం కల్లా నువ్వు మన ఇంట్లో ఉండాలి. వద్దక్క, నేను అక్కడ హాస్టల్లో ఉంటాను. మీకెందుకు ఇబ్బంది? పైగా బావగారికి కూడా ప్రైవసీ ఉండాలి కదా. ఏంటే హాస్టల్? మన ఇల్లు ఇక్కడ ఉండగా నీకు హాస్టల్లో ఉండే కర్మేంటే? మీ బావగారి ప్రైవసీ కంటే నీ చదువు ముఖ్యం. నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే. రేపు మీ బావగారు వస్తారు, ఫోన్ పెట్టేయ్. ఆండాలు ఫోన్ కట్ చేసి రమేష్ వైపు విజయ్ గర్వంతో చూస్తుంది. రమేష్కేమీ అర్థం కాక తెల్లముఖం వేస్తాడు. ఇప్పుడే పార్టీలో గొడవైంది, ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏంటా అని తలపట్టుకుంటాడు. ఆండాలు, ఇప్పుడే గొడవైంది కదా, మళ్ళీ మీ చెల్లెలు మన ఇంట్లో ఉండటం ఏంటి? తను హాస్టల్లో ఉంటేనే మంచిది కదా. నోర్ముయ్యండి. నా చెల్లెలు హాస్టల్లో ఫుడ్ తింటూ ఉంటే నేను ఇక్కడ మీ తిట్లు తింటూ ఉండాలా? మన ఇంట్లోనే ఉంటుంది అంతే. రేపు స్టేషన్కి వెళ్ళి తీసుకురండి తనని, లేకపోతే నేను కూడా తనతో పాటు మా ఊరు వెళ్ళిపోతాను. ఇక రమేష్ చేసేది లేక కార్ స్టార్ట్ చేస్తాడు. ఆండాలు తన చెల్లెలొస్తుందన్న ఆనందంలో ఉంటుంది. ఇక స్వప్నొచ్చాక ఆండాలింట్లో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది వాల్టి కదా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.